నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రైతులకు సేవలు అందించండి, సహకార సంఘం నూతన చైర్మన్లకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచన. ఆడపిల్లలు తలుచుకుంటే ఏవైనా సాధిస్తారు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం, ఆలోచన, నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ వసతి గృహం మరియు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సౌకర్యాలను హాస్టల్ విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ మెనూ ప్రకారంగా విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశామని చెప్పారు. మంచిర్యాల జిల్లాలోని ఏ ప్రభుత్వ హాస్టల్లోనైనా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి బ్రేక్ఫాస్ట్ పిల్లలతో పాటు చేసి వాళ్ళతోటి ఇలా ఇంకా ఏమైనా ఇష్యూ ఇక్కడ ఉన్నాయా అన్ని మంచిగా భోజనం పెడుతున్నారా లేదా, మెనూ పరంగా పెడుతున్నారా లేదా, హెల్త్ ఫెసిలిటీ సఫిషియెంట్గా ఉందా లేదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా. ఇది పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్ద మీన్స్ దే ఆర్ మెచ్యూర్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ హాస్టల్స్ నుంచి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. సో వాళ్ళ నుంచి అడిగితే భోజనం కరెక్ట్గా పెడుతున్నారు. వాటర్కి సంబంధించిన సమస్య ఉంది, మనం ఖచ్చితంగా బోర్డు వేస్తాము ఇక్కడ. దాంతోపాటు ఇంకా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏమైనా ఇష్యూ వస్తే మా హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటారు 24 hours. దాంతోపాటు ఏఎస్డిఓ ఉంటారు, ఎస్సీడిఓ ఉంటారు. సో అందరూ ఈ హాస్టల్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ సంబంధించిన అండ్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీ సంబంధించిన జిల్లాలో ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం ఫుడ్ పెడుతున్నాము, అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాస్టల్ మీద రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో ఐ హోప్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా మనం అన్ని హాస్టల్స్లో అన్ని పిల్లలకి ఎవరైనా హాస్టల్లో ఉండి చదువుతున్నారు లేదా అంటే గవర్నమెంట్ ఫెసిలిటీలో చదువుతున్నారు, అన్ని రకాల ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని రకాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం సహకార సంఘాలకు ఎట్టకేలకు ఏడాది కాలం తర్వాత ఎన్నికల నగారా మోగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ మేరకు నియోజకవర్గ మండలాల్లో సహకార కేంద్రాల పరిధిలో ఎవరెవరిని డైరెక్టర్లు, చైర్మన్లుగా నియమించాలో 1కి 2 సార్లు స్థానిక నేతలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వడపోత కార్యక్రమం అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అక్కడి నుండి చైర్మన్లు, డైరెక్టర్లు అధికారిక జాబితా రావడంతో ఈ క్రమంలో ఖమ్మంవారిపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మండల పరిధిలో సహకార సంఘాలకు చైర్మన్లు, డైరెక్టర్లుగా ఒకే రోజులో ఖమ్మంపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారుల సమక్షంలో చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు సంబంధిత ప్రజలు, రైతులతో మమేకమై అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. చైర్మన్లు మాట్లాడుతూ తమ పరిధిలోని సహకార సంఘాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. అందరికీ లోపల కోరిక అందరికీ కావాలనుకుంటే పోస్తే కాబట్టి వీలైనంత వరకు మనము అందరితో కలుపుకోవడం పోయి నగరంత బాగుండే వ్యక్తులను పట్టుకు పదం వేయడం జరిగింది. ఒకటి గుర్తు పెట్టుకోవడం, అందరినీ కలుపుకోలేకపోయే వ్యక్తులు పదం వస్తాయి తప్ప పొద్దున లేచి కొట్టాడటం అంటే ఇప్పుడు పదం రావు. అది గుర్తు పెట్టుకోండి. అందరూ ప్రజలకు సేవ చేసేదానికి మన ఓటేస్తే పొద్దున లేస్తే ఇల్లుకుంటా, గమనించుకుంటా
ఊరు వదిలేసి మార్నింగ్ లేస్తే సారీ చెప్పుకుంటా ఉంటే ఇబ్బంది అవుతుంది. రేపు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి అందరికీ. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచులు కానీ అందరికి అవకాశాలు ఉంటాయి. అందరికీ కూడా ఇక్కడ ఉండే మోదీ సార్ కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తాడు. ఇక్కడ కొంచెం పెద్దరికంగా మండలంలో అందరితో మాట్లాడి ఏదైనా సమస్యలు ఉంటే ఇబ్బంది లేకుండా చేస్తాడన్న ఉద్దేశంతో మోదీ సమర్పించడం జరిగింది. మిగతా మండలాలు కూడా నల్లా చంద్రకుమార్ రెడ్డి కలెక్టర్లో కానీ, వెంకటరామ నాయుడు కలెక్టర్ కానీ, రెడ్డి పిఏ కానీ, సురేష్ కుమార్ రెడ్డి కేవీపల్లి కానీ, వాయపాడు కృష్ణారెడ్డి కానీ అందరూ వీలైనంత వరకు అందరితో బాగా ఉండి కోఆర్డినేషన్ చేసి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ అధ్యక్షులుగా సీనియర్ గా ఉండే వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ అధ్యక్షులు వేయడం జరిగింది. పిల్లలు ఎవరైతే ఉన్నారో పోటీ రెడీ కానీ అందరూ పిల్లలు నామినేటెడ్ వాళ్ళు రాజకీయ ఎప్పుడు యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు ఎంపీటీసీలు సర్పంచులు ఏ అవకాశం వచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి మన అందరూ. కాబట్టి మోదీ స్వామి నాయకాలం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఎంపీటీసీగా ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నాడు. తర్వాత నౌషాదంగా కానీ ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా రుణపడ మండలం నాయకులందరూ కూడా ఆయన అయితే బాగుంటుందని చెప్పిన దానివల్ల అంగీకరణ జరిగింది. ఎవరితో కాంట్రవర్సీ లేని వ్యక్తి అతను. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం రాజిరెడ్డి పర్యటించారు. స్థానిక రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసే మినీ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలకు వచ్చిన రాజిరెడ్డికి విద్యార్థులు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కల్తీ నీరు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడతారని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని తన సొంత ఖర్చుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక హస్తాల్పూర్ గ్రామానికి చెందిన కొయ్యేలి లింగం అనే వ్యక్తికి ప్రభుత్వం నుండి మంజూరైన 35,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును రాజిరెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, జిల్లా మహిళా మండల అధ్యక్షుడు ముత్తుబాయి, ఇక వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసీజెస్ అన్ని కూడా వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ ఎక్కువ. మనం పరిశుభ్రమైన వాటర్ తాగితే దాదాపు 75% మనం వ్యాధులను దూరం ఉంచినట్టే. కాబట్టి అందులో భాగంగా నేను ఇది ఎంచుకోవడం జరిగింది. మీరు పిల్లలు జబ్బున పడితే మీరు కళాశాలకు రావడం బంద్ అవుతుంది. ఒక వారం రోజులు రాకపోతే మీరు మేము ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినకపోవడం జరుగుతుంది, వెనుకబడడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ తల్లిదండ్రులు చాలా చెప్తారు, అమ్మ ఆరోగ్యం బాగుండాలి, మనం మంచి టైంకు తినాలి అంటే మనం నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళు ఊరికే చెప్పరు. మీరు అనుకుంటారు అమ్మకు ప్రేమ ఎక్కువ చెప్తున్నారు. ప్రేమ కాదు, మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. మీరు జబ్బు పడితే ఫస్ట్ ఇబ్బంది పడేది, బాధపడేది ఫస్ట్ మీ తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ మంచి పని చేసినప్పుడైనా తల్లిదండ్రులే గుర్తు చేసుకోవాలి. ఈ మంచి చేస్తే నా తల్లిదండ్రులు సంతోషపడతారు. ఎప్పుడైనా చెడు వైపు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నది, పెంచింది ఈ పనులు చేయడానికి కాదు. ప్రతి జన్మకు ఒక కారణం ఉండాలి. ఎందుకంటే మనం ఒక మనుషులుగా ఉంటున్నాం, ఒక నాగరికత సమాజంలో ఉన్నాం. మంచి ఏదో చెడో తెలుసుకోగలిగిన జీవులం, మనం జంతువులం కాదు కదా. మరి అలాంటప్పుడు మనం మంచి చెడును విడదీసి మరి మంచి ఏదో చెడేదో ఆలోచన చేసే విధంగా బతకనప్పుడు మనకు మనిషి జీవితానికి అర్థం ఉందా? లేదు. కాబట్టి ప్రతి క్షణం వాళ్ళు లేనప్పుడు మనం చేసే పనులప్పుడు ప్రతిసారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటాం. వాళ్ళు మనకు జన్మనిచ్చింది ఒక మంచి ఆలోచనతో, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. మంచి మరి ఈరోజు మీకు మంచి వసతులు వస్తున్నాయి, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మీరు మంచి టెక్నాలజీ వచ్చింది, ప్రపంచం మారింది. మేము చదివేటప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మీకు చేతిలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఏది ఉన్నా లేకుండా స్మార్ట్ ఫోన్ అయితే ఉండదు ప్రతి ఒక్కరి దగ్గర. స్మార్ట్ ఫోన్ ఎంత సద్వినియోగం చేసుకుంటే మీరు అంత మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మేలమర్తిలంకలో యార్లగడ్డ వంశీలు
గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగానమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు చల్లపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్ కోరారు. మోపిదేవి మండల పరిధిలోని మేళ్లమర్తి లంకలో స్వయంభూవుగా కొలువు తీరిన శ్రీ గంగానమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను ఆగస్టు 4వ తేదీ నిర్వహించనున్నారు. ప్రతిష్ఠ మహోత్సవాలను పురస్కరించుకొని సోమశేఖర ప్రసాద్ ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ప్రతిష్ఠ మహోత్సవ ఏర్పాట్ల కరపత్రాన్ని ఆవిష్కరించారు. యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, రమాదేవి దంపతులు, అలాగే యార్లగడ్డ అరవింద్ అలివేని దంపతులచే 4వ తేదీ ఉదయం 8 గంటలకు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోమశేఖర ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగంగా 3వ తేదీ గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షధారణ, కుంకురారోహణము, ఇక పంచాగవ రసాన, అమ్మవారి విగ్రహానికి పంచామృత అభిషేకాలు, మండపారాధన, అమ్మవారి మంత్ర హోమము, ఇక ధాన్య దివాసము, పుష్పాధివాసము, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 4వ తేదీ దీక్షా హోమాలు, గర్తన్యాసము, విగ్రహ ప్రతిష్ఠ, గోదర్శనము, పూర్ణాహుతి, ఆశీర్వచనము, మంగళహారతి కార్యక్రమాలను వేద పండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని ఆళ్లగడ్డ ఆపుస్మా యూనిట్ అధ్యక్షుడు ఆమీర్ బాసా పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లా సిరివెల్ల పట్టణంలో శనివారం పాఠశాల విద్యార్థులచే జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. జూలై 26న పాకిస్తాన్పై భారత్ విజయాన్ని గుర్తిస్తూ ప్రతి ఏటా విజయ్ దివస్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు ఆమీర్ బాషా తెలిపారు. జై జవాన్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల పట్టణంలో శ్రీశైలం రోడ్లో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర బోర్డు చైర్మన్లు, స్థానిక తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం బహిరంగ సభలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ పరిపాలనలో వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధి జరిగిందని, గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం చేసి వెళ్లారని, తీరా అక్కడ చూస్తే మొండిగోడలు దర్శనమిచ్చాయని, ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 4,000 కోట్లు అవసరమని, వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. మన జిల్లా శాసనసభ్యులందరూ కూడా అనుక్షణం వెలుగొండ 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 అంటూ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, పెద్ద దృష్టికి తీసుకుపోతానే ఉన్నారు. అందుకని ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి. 2006 సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ రోజు 9% చేశారు. 2009 నుంచి 14 కల్లా 32% చేశారు. ఆ పంచుల దగ్గర నుంచి అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు ఏది అవసరమైనా సరే మేము తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లోకల్ పార్టీ సెలక్షన్స్ అన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండి తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగిరేటట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో మనందరం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మంచి లోకల్ బాడీస్ లో మంచి గెలుపు రావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయకత్వం మీద విశ్వాసంతో యువగణం పాదయాత్ర నడిపించినటువంటి నారా లోకేష్ తో సహకరించి ఈ రాష్ట్రంలో 194 ఓట్లు కూటమికి ఓటేసి గెలిపించారయ్యా. ఎక్కడన్నా దొరకద్దా? మన పంచాయతీలు మాట్లాడుతుంది ఆయన. మన కోవూరు శాసనసభ్యులని ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక పక్క మహిళని అగౌరవపరుస్తారు, రెండో పక్క తప్పే ఉన్న సముదాయానికి సపోర్ట్ చేస్తారు. ఆడపడుచు అంటే గౌరవం లేదు. ఇటువంటి వ్యక్తులు వస్తారు, ఈరోజు రోడ్లు ఎక్కుతారు. వాళ్ళందరికీ ఒకటే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరించాలని తెలియజేసుకుంటూ అభివృద్ధికి, సంక్షేమానికి
మీ అందరి అండ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా 3వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలను ముఖ్య అతిథి సిపిఐ రాష్ట్ర నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అమరవీరుల జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండా ఆవిష్కరించిన పువ్వాడ నాగేశ్వరరావు అమరవీరులకు జోహార్లు తెలిపారు. కొత్తగూడెం శాసనసభ్యుడు కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ డిసెంబర్ 26 నాటికి కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, కమ్యూనిస్టు పార్టీ అంటే సిద్ధాంతం, ఆలోచన, నిర్మాణం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. రాజకీయ పార్టీలకు రకరకాల సిద్ధాంతాలు ఉంటాయని, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం అంటూ తెలుగుదేశం పార్టీ పెట్టారని, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టారని, అక్కడితో అది అయిపోయిందని, జనసేన, ప్రజారాజ్యం పార్టీలు ఎందుకు పెట్టారో తెలియదన్నారు. బీజేపీ పార్టీది మతతత్వ పార్టీ అని, హిందుత్వం పేరుతో అధికారం కోసం, వ్యక్తిగత అధికారం కోసం మాత్రమే ఈ పార్టీ ఉంటుందని ఎద్దేవా చేశారు. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ బాగుపడటమే కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు. ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని చెప్పారు. అధికారం ఉన్నా లేకపోయినా ఆర్భాటాలు లేకుండా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని వారన్నారు. భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన కోసం అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి సాధన కోసం జిల్లా మహాసభలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పార్టీకి సిద్ధాంతం చెప్తారు, సిద్ధాంతం లేకపోతే సిద్ధాంతం పేరు చెప్తారు. ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు సపోజ్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి పౌరుషం అనే పేరు చెప్పారు. దానికి అది ఆ పరిమితి, ఆ పౌరుషం అంటే అది సమగ్రమైనటువంటి సిద్ధాంతం, సమస్త మానవాళికి సంబంధించినటువంటి అంశాలలో ఉండవు. ఓన్లీ స్థానికం కాబట్టి ప్రాంతీయత తత్వంలో కూడినటువంటి తెలుగువారి ఆత్మగౌరవం చేస్తూ చెప్పారు. టీఆర్ఎస్ పెట్టారు, ఏం చెప్పారు? తెలంగాణ కావాలి, అయిపోయింది, ఆ పర్పస్ అయిపోయింది. తెలంగాణ వాళ్ళకి తెలుగు కావాలి. జనసేన పార్టీ పెట్టారు, దాని లక్ష్యం ఏంటి? అది ఏంటో లక్ష్యం అంటారు, వాళ్ళ సిద్ధాంతం ఏమంతా అంటారు. ప్రజారాజ్యం పెట్టారు, వాళ్ళ లక్ష్యం ఏంటి అంటారు. ఆ రోజున జనతా పార్టీ పెట్టారు, కాంగ్రెస్ ఓడించడమే లక్ష్యం. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పెట్టారు, కాంగ్రెస్ లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్తో పాటు మనం కూడా ఉన్నాం. కాంగ్రెస్ స్వాతంత్రం కాదు, అది పార్టీ కాదు. 1947 ముందు కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఒక సంస్థ. స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ. పార్టీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ని తమ రాజకీయ కర్నూలు వింత ఆచారాలకు, వింత పద్ధతులకు నెలవు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే, కొన్ని సాంప్రదాయంగా ఉంటాయి, ఇంకొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం. దీన్ని నమ్మకమనాలో, మూఢనమ్మకమనాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు పాటించే ఆచారం అలాంటిది. పిల్లలు నేలపై పడుకోబెడితే వారిని దాటుకుంటూ అనేక మంది గోవిందా గోవిందా అంటూ నామస్మరణలు చేస్తూ పరుగులు పెడతారు. ఇక పరిగెత్తేవారు చేసే నినాదాలు పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తాయి. అయితే మిగిలిన ప్రజలకు అది ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం. ఓ పక్క గుక్క తిప్పుకోలేక ఏడుస్తున్న చిన్నారుల గోడును పట్టించుకునేవారే ఉండరు. చిన్నపిల్లలే కాదు, పెద్దవారు కూడా నేలపై బొక్కాబోర్ల పడుకుంటారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం వెంకటాపురం కాలనీలో కొలువై ఉన్న శ్రీగుంటి రంగస్వామి ఆలయంలో ఈ సందడి అంతా. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం వెంకటాపురం కాలనీలో ప్రతి ఏటా శ్రావణ మాసం వచ్చే మొదటి శనివారానికి ముందు శుక్రవారం అర్ధరాత్రి వెంకటాపురం కాలనీ నుండి సుమారు 1000 మంది కత్తులు, కర్రలు, వ్యవసాయపు పనిముట్లు పట్టుకుని యుద్ధ వాతావరణం తలపించేలా అరుపులు, కేకలు వేస్తూ పరుగులు పెడతారు. భక్తులు 40 కిలోమీటర్ల మేర ఇలా సందడి చేస్తూ కాలినడకన వెళ్లి గంగవరం దగ్గర ప్రవహిస్తున్న తుంగభద్ర నదికి వెళ్లి నీటి జలాన్ని సేకరిస్తారు. ఆ నీటిని తెచ్చి వెంకటాపురం కాలనీలోని గుంటి రంగస్వామికి జలాభిషేకం నిర్వహిస్తారు. స్వామిని అభిషేకించక పూలతో అలంకరించిన ఆయుధాలను చేతపట్టి అరుపులు, కేకలు వేస్తూ గోవిందనామ స్మరణలు చేస్తూ గుడి చుట్టూ తిరుగుతూ ఇలా 5 సార్లు ప్రదక్షిణం చేస్తారు. అలా నదీ జలాలతో తిరిగితే గుడిలో కొలువై ఉన్న స్వామినే ఇలా గుడి చుట్టూ తిరుగుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఆ సమయంలో శారీరక, మానసిక బాధతో ఇబ్బంది పడేవారు గుడి చుట్టూ పడుకుంటారు. అలా పడుకున్న వారిపై నుండి నది జలాలు తెచ్చిన వారు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో వారి కాలి ధూళి తగిలి తమ మీద నుండి వెళ్తే వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం.
ఇలా ఆయుధాలు పట్టుకొని ఇలా పరుగులు తీస్తే నిజంగా వానలు కురిసి పంటలు బాగా పండుతాయని అక్కడి వారి నమ్మకం. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. శ్రావణ మాసం తొలి శనివారం లేచిపోయి నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. అలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. అలాగే ఏటి నీళ్ళు తెచ్చిన భక్తమాతలు నీళ్ళు తెచ్చేటప్పుడు భక్తాదులు పొడుగు దండాలు పెడతారు. వాళ్ళ పైన దాటుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి జ్వరం కానీ ఏమైనా జబ్బులు ఉంటే అవి మాయమైపోతాయని భక్తులు నమ్ముతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుపుతున్నారు. మండలం వెంకటాపురం గ్రామంలో స్వయం శ్రీ 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 కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ గుంటిరంగ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం తొలి శనివారం రోజున తుంగభద్ర నదీ జలాలకు వెళ్ళి కుంభాభిషేకాలతో ఆయుధాలతో దాదాపు ఒక 500-600 మంది చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి స్వామివారికి నదీ జలాలతో మరుసటి రోజు తీసుకుని వచ్చి శనివారం రోజున అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేక కార్యక్రమం ద్వారా వనగూరే ప్రయోజనాలు ఏంటంటే సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండడానికి ఈ ఆచారం మన తరతరాల నుండి కొనసాగిస్తున్నది. ఈ ఆచారం ఎప్పుడు మొదలైనది అన్నది నిమిత్తంగా ఇదే చేసే వ్యక్తులు ఎవరూ లేరు. కావున ఈ ఆచారం ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో మనోబాధలతో బాధపడేటటువంటి బాధితులు ఎవరైనా ఉంటే వారు బోర్లా పడుకోవడం జరుగుతుంది. అలా బోర్లా పడుకున్నప్పుడు వారి నుంచి వెళ్ళినటువంటి ఏటినీళ్ళకు పోయినటువంటి భక్త మహాశయుల పాద ధూళి సోకి వారికి గల దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయమవుతాయని ఇక్కడ గ్రామ ప్రజలందరి విశ్వాసం. ఈ ఆచారాన్ని మేము ఇక ముందు కూడా అనేక సంవత్సరాల పాటు కొనసాగిస్తాం. జై శ్రీరామ్. ఎమ్మినూరు మండలం ఎమ్మినూరు టౌన్లో వెలిసినటువంటి శ్రీ గుంటిరంగ స్వామి దేవస్థానం వెంకటాపురం కాలనీ యందు వెలిసిన శ్రీ గుంటిరంగ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మొదటి శనివారం తుంగభద్ర నది జలాలకు బయలుదేరి అక్కడ నుండి జలాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ అభిషేకించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆ విధంగా తేవడం వల్ల పంటలు వర్షాలు సమృద్ధిగా వస్తాయని ప్రగాఢ నమ్మకము. అదేవిధంగా గుడి చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు వాళ్ళు పొర్లు దండాలతో ప్రతి ఒక్కరు కూడా పొర్లు దండాలు పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ పైన స్వామివారు దాటడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పాదధూళి తగలడం వల్ల వాళ్ళకున్నటువంటి అనారోగ్యాలు బాగవుతాయని నమ్మకము. మరి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తిరుమలలో వెలిసినటువంటి దేవాలయాలు ఈ వెంకటాపురం కాలనీ యందు వెలిసి ఉన్నాయి. మరి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గుంటిరంగ స్వామి మరి ఎన్నో
పూర్వకాలం నుండి కూడా పెద్దలు ఆ ఆనవాయితీని ఇప్పుడు కూడా కొనసాగించడం జరుగుతుంది. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో నిర్మించిన నూతన శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయమా అది ఏంటది? అదే ఓకే ముందుగా నుంచి తీసుకుందాం. ముందుగా గ్రామంలో నిర్మించిన నూతన శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ వివరించారు. ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకొని మై టీడీపీ యాప్లో స్వయంగా వారిని సమస్యలను నమోదు చేశారు. తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా మద్దతు ధరలు, పంట బీమా, ఉచిత ఇసుక, పెంచిన పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, PHCలో మెరుగైన సేవలు, విద్యార్థులకు తల్లికి వందనం, స్కూళ్ల ఆధునీకరణ, మహిళలకు డ్వాక్రా బలోపేతం, ఉచిత రేషన్, మహిళా భద్రత, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రైతులకు సేవలు అందించండి, సహకార సంఘం నూతన చైర్మన్లకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచన. ఆడపిల్లలు తలుచుకుంటే ఏవైనా సాధిస్తారు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం, ఆలోచన, నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.